మంత్రివర్యులు ఫరూక్ సార్ గారి ఆధ్వర్యంలో, ఫిరోజ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు మహిళలంతా హాజరయ్యి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి చాలా సంతోషంతో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకనగా ఈరోజు ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా సూపర్ 6 పథకాలలో భాగంగా ఈరోజు తల్లికి వందనం పథకాన్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది నీకు 15,000 నీకు 15,000 అని ట్రోల్ చేశారు. కానీ ఈ రోజు ఆ ట్రోల్స్ కన్నిటికీ మూత పడే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ప్రతి బిడ్డకు ప్రతి తల్లికి ఈ రోజు తల్లికి వందనం పథకం అందింది. ఈ రోజు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సిని అమలుకు ఈరోజు చేసింది. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని కూడా రద్దు చేసింది. మరి అంతేకాకుండా గతంలో పింఛన్ 3,000 పెంచడానికి విడతల వారుగా పెంచారు 5 ఏళ్లకు గాను. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని వెంటనే 4,000 పింఛన్ ఇవ్వడం జరిగింది. ఇలా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చిన హామీని కంపల్సరిగా నెరవేరుస్తున్నారు. వచ్చే ఆగస్టు నెలలో కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నా వార్డు 27వ వార్డు దేవనగర్ లో దాదాపు 700 మంది పిల్లలకు ఈ రోజు తల్లికి వందనం పథకం అందింది. దాదాపు దగ్గర నా వార్డులో ఒక్కటే ₹1 కోటి అమౌంట్ వచ్చింది. అంటే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మరి గమనించాలా. ఒకటే ఇంట్లో ముగ్గురికి నలుగురున్న గానీ ఈ రోజు నా వార్డులో వచ్చింది. నా వార్డు ప్రజలందరూ తరపున నేను చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. జై సీఎం.